ఎక్కువగా ఉమ్మనీరు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఏ సర్టెన్ ఏజ్లో ఉంది, ఫస్ట్ డయాగ్నోస్ చేయాల్సింది ఏ ప్రెగ్నెన్సీది, ఆ మదర్ ఏ జెస్టేషనల్ ఏజ్ మీద అంటే ఏ మంత్లో ఉన్నారు అనేది తెలుసుకోవాలి. ఏ మంత్లో ఉన్నప్పుడు ఎంత ఉంటే ఎక్కువ, ఫస్ట్ దీని అవగాహన రావాలి. 5వ నెలలో ఎంత ఉండాలి, 5వ నెలలో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది కేటగరైజ్ చేయడం, డెప్త్ పాకెట్ కింద ఏదైతే కన్సిడర్ చేస్తారో అది చేయడం స్టార్ట్ అవుతుంది. 5th మంత్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అలా స్టార్ట్ చేసినప్పుడు డీపెస్ట్ పాకెట్ ఒక 3 నుంచి 4 సెంటీమీటర్ల వరకు ఉంది అని అంటే కరెక్ట్గానే ఉన్నట్టు. అంతకు మించి పెరుగుతోంది, మోర్ దాన్ ఉంది అని అంటే మాత్రం అది ఎక్కువగా ఉమ్మనీరు డెవలప్ అవుతోంది అని అర్థం. సో దానితో పాటుగా ఏంటి, ఉమ్మనీరు ఎక్కువగా పెరుగుతోంది అన్నప్పుడు ఇప్పుడు 5th మంత్ కానివ్వండి, 7th మంత్లో యూజువల్లీ 15 వరకు నార్మల్గానే కన్సిడర్ చేస్తాం. మ్యాక్స్ టు మ్యాక్స్ 15 to 17 కూడా నార్మల్గానే కన్సిడర్ చేస్తాం. ఆ దానికంటే మించి 18 దగ్గరగా అలా వెళ్తున్నప్పుడు మాత్రం అది నార్మల్ కాదు. దెన్ వచ్చేసి అప్పుడు ఎక్కువగా ఉమ్మనీరు విడుదల అవుతోంది అనేది మనం గ్రహించాలి. సో ఈ ఎక్కువగా ఉమ్మనీరు అవుతోంది అన్న పాయింట్ తెలిసినప్పుడు, అది 5th కానివ్వండి, 7th కానివ్వండి, 9thలో కానివ్వండి ఎక్కువగా ఫామ్ అవుతున్నప్పుడు ఎందుకు ఎక్కువగా ఫామ్ అవుతుంది, సో మదర్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అదే మెటబాలిక్ చేంజెస్ ఏది అనీమియాతో ఉండొచ్చు, లేదా హై షుగర్స్ లెవెల్స్ అనేది తల్లి రక్తంలో ఉన్నప్పుడు ఇన్సులిన్ జనరేషన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల బిడ్డలో ఉమ్మనీరు అనేది పెరగడం, బిడ్డ యూరిన్ అనేది ఎక్కువగా పాస్ చేస్తూ ఉంటుంది. సో ఇలా పాస్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా ఫార్మేషన్ అనేది బేబీ యూరిన్ ద్వారా ఫామ్ అవ్వడం జరుగుతుంది.